హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీ లైక్ బ్రో. ఇంద్రా సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సీమ నుండి వెళ్ళిపోయాడు, రాననుకున్నారా రాలేడనుకున్నారా అన్నట్లుగా జబర్దస్త్ నుండి వెళ్ళిపోయిన నాగబాబు గారు అదిరింది అని కామెడీ షోతో మళ్ళీ బుల్లితెరకు వచ్చేశారు. జబర్దస్త్ షో ఫార్మాట్లోనే సాగే ఈ షోలో మెయిన్ జడ్జిగా నాగబాబు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సీనియర్స్ అయినటువంటి ధన్రాజ్, వేణు, చమ్మక్ చంద్ర లాంటి హై టాలెంటెడ్ కమీడియన్స్ ఈ షోకి వచ్చేశారు. కొన్ని అనుకోని కారణాల వల్ల జబర్దస్త్ నుండి వెళ్ళిపోయిన వీరిని జీ తెలుగు ఛానల్ అదిరింది షోకి సెలెక్ట్ చేయటం చాలా ఆనందంగా ఉంది అని తెలిపారు వీరు. అయితే ఈ కొత్త షో వల్ల జబర్దస్త్ టీఆర్పీలపై వేటు పడనుంది. తెలుగు ప్రేక్షకులు ఎంతగానో అభిమానించేది సుడిగాలి సుధీర్ అండ్ టీమ్ స్కిట్స్, హైపర్ ఆది స్కిట్స్ అండ్ చమ్మక్ చంద్ర స్కిట్స్. ఇప్పటికే చమ్మక్ చంద్ర గుడ్ బై చెప్పేయటంతో ఇక మిగిలిన రెండు టీమ్స్ ఎక్కడ హ్యాండ్ ఇస్తాయో అన్న ఆలోచనలో ఉన్నారు మల్లమాల యాజమాన్యం. సుడిగాలి సుధీర్ అండ్ టీంకి ఎన్నో సినిమా అవకాశాలు రావటానికి కారణం నాగబాబు. అందుకనే వారు మెగా ఫ్యామిలీ మా పాలిట దేవుళ్ళు అంటూ ఉంటారు. అలాంటిది నాగబాబు గారు జబర్దస్త్ షో నుండి వెళ్ళిపోగానే ఆయన బాటలోనే సుధీర్ కూడా వెళ్ళిపోతారు అంటూ అందరూ భావించారు. సుడిగాలి సుధీర్ అండ్ టీంకి కూడా అదిరింది షోలోకి రమ్మన్నట్లుగా ఇన్విటేషన్లు వచ్చాయి. ఒక పక్క నాగబాబు గారు, ఇంకొక పక్క మల్లెమాల. ఎటు నో చెప్పలేని పరిస్థితుల్లో రెండింటికి ఓకే చెప్పేశారు సుడిగాలి సుధీర్. సో అటు ఈటీవీ జబర్దస్త్లో, ఇటు జీ తెలుగు అదిరిందిలో సుడిగాలి సుధీర్ అంటే మనల్ని అలరించనున్నారు. సో మరి మీ సపోర్ట్ ఏ షోకి? ఈటీవీ జబర్దస్త్కా లేకపోతే జీ తెలుగు అదిరింది షోకా? మీ అభిప్రాయాలు కామెంట్స్లో పోస్ట్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.